ఐఆర్ఎస్ అధికారి రంజిత్ మంగళవారం రోజున కుటుంబ సమేతంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఐఆర్ఎస్ రంజిత్ కుటుంబ సమేతంగా రాజన్న దర్శనానికి విచ్చేసిన సందర్భంగా వారికి సాదరంగా స్వాగతం పలికారు అర్చకులు. దర్శనాలతో పాటు కోడె మొక్కులను చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం వారికి ఆలయ అర్చకులు నాగిరెడ్డి మండపంలో వేద ఆశీర్వాదం అందజేశారు. ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ కండువా కప్పి లడ్డు ప్రసాదాలు అందించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ నూతన కార్యవర్గాన్ని మంగళవారం రోజున ఎన్నుకున్నారు. ఆలయ యూనియన్ అధ్యక్షులుగా కూరగాయల శ్రీనివాస్ తో పాటు ఉపాధ్యక్షులుగా చంద్రగిరి శరత్, రామకిషన్ రావు, వాసాలమర్రి గోపి, పెంట శ్రీనివాస్, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా వంశీమోహన్ ఎన్నికయ్యారు. కోశాధికారిగా గట్టు గౌతమ్ తో పాటు సహాయ కార్యదర్శులుగా పూజిత, సుశీల్, సంతోష్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా బొడుసు మహేష్ తో పాటు ప్రచార కార్యదర్శిగా సగ్గు దిలీప్లు ఎంపికయ్యారు. నూతన కార్యవర్గానికి ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపి ఉద్యోగుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేయాలని కోరారు. కాగా నూతన అధ్యక్షునిగా ఎన్నికైన కూరగాయల శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించిన ప్రతి సమస్యను సొంత సమస్యగా భావించి దాన్ని నెరవేర్చే దిశగా యూనియన్ పనిచేస్తుందని, ఉద్యోగులందరూ పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. వాటికి తెచ్చుకోవడానికి విషయాలు ముఖ్యంగా మనం దేవాలయం గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఓకే. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సహకార సంఘం అధికారి రామకృష్ణ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం సందర్శించారు. సోమవారం రాత్రి కురిసిన అకాల వర్షం వల్ల వరి ధాన్యం కేంద్రాలలో జరిగిన నష్టంపై వివరాలు సేకరించారు. ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశాలతో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు సందర్శించామని, చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, ఆందోళన చెందవద్దని, సోషల్ మీడియా వేదికగా వచ్చే వదంతులను నమ్మవద్దని సందర్భంగా కోరారు. రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా పూర్తి ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అక్కడ రైతులకు కనీస వసతులు కల్పించడం జరుగుతుంది. ఐకేబీ నుంచి 192 సెంటర్లు, మన పిఏసిఎస్ నుంచి 46 సెంటర్లను నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటి వరకు మన ఇంతకుముందే మన వేములవాడకు సంబంధించినటువంటి సొసైటీ యొక్క సెంటర్లను కూడా సందర్శించడం జరిగింది. నిన్న రాత్రి కొద్దిగా అకాల వర్షం పడడం వల్ల అక్కడక్కడ కొంత వరిధాన్యం కొద్దిగా తడిసినట్టయింది. కానీ అయినప్పటికీ ఎక్కువ నష్టమైతే జరగలేదు. ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం మీద 10 లక్షల క్వింటాల పైన వరిధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది రైతుల నుంచి. ఒక వేములవాడ సెంటర్ నుంచి వేములవాడ సొసైటీకి సంబంధించిన 11 సెంటర్ నుంచి దాదాపు ఇప్పటి వరకు 50,000 పైన క్వింటాల వరిధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. అకాల వర్షానికి తడిచినటువంటి వరిధాన్యానికి రైతులు ఎలాంటి ఇబ్బంది పడకూడదు, అధైర్యపడకూడదు. మేము చివరి గింజ వరకు కూడా అన్ని వరిధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుంది. ఈ గతంలో పోలిస్తే కూడా మనం కొంత ముందుగానే ఉన్నట్టుగా మనకు తెలియజేయడం జరుగుతుంది, మనం గణాంకాలు చూసినట్టయితే. కాబట్టి రైతులు మాత్రం ఎట్టి వరుసగా అధైర్యపడకూడదు. చివరి గింజ వరకు కూడా అన్ని కేంద్రాల నుంచి మనం వరిధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుంది. రైతు నుంచి ప్రతి చివరి గింజ వరకు కూడా కొంటుంది. మరి వివిధ రకాల మాధ్యమాల ద్వారా సోషల్ మీడియాలో ఎలాంటి నెగిటివ్ వార్తలు కూడా ఉండకుండా ఉండాలని కోరుకుంటున్న రైతులు వరిధాన్య కొనుగోలు కేంద్రాలను వేరే రకంగా వాడుకోవద్దు. ప్రభుత్వం యొక్క అధికారులందరూ కూడా గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఎమ్మెల్యే గారు ప్రతిరోజు కూడా తను సూచనలు ఇస్తూ తొందరగా మన ప్యాడీని సేకరిస్తూ రైస్ మిల్లులకు మన ధాన్యం రవాణా చేసేటట్టు ప్రతిరోజు కూడా ఎమ్మెల్యే గారు మనకు తగు సూచనలు ఇస్తూ ఉన్నారు. తన సూచనలు పాటిస్తూ మేము వరిధాన్యాన్ని త్వరగా మేము సేకరించడం జరుగుతున్నది. కాబట్టి వరిధాన్య కొనుగోలు కేంద్రాలను వేరే రకంగా వాడుకోకుండా అందరూ సహకరించాలి. రైతులందరూ కూడా సెంటర్ నిర్వాహకులకు సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. పశువుల సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న గాలికుంటు నివారణ వ్యాధి టీకాలను రైతులు తప్పనిసరిగా వేయించుకోవాలని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.
ముస్తాబాద్ మండలం నామాపూర్లో పశు వైద్య పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని మండల పశు వైద్యాధికారి నిఖిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డితో పాటు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరెడ్డి పలువురు రైతులతో కలిసి గాలికుంటు టీకాలను వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. పాడి రైతులకు అధిక నష్టం చేకూర్చే గాలికుంటు వ్యాధిపై రైతులు అప్రమత్తంగా ఉండాలని, మండల వ్యాప్తంగా వేస్తున్న నివారణ టీకాలను రైతులు విధిగా వేయించుకొని పాడి పశువుల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో వీరితో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి కొండం రాజిరెడ్డి, బీసీ యువజన శాఖ అధ్యక్షుడు మండల శీల ప్రశాంత్, గొనె ఎల్లప్ప, పోతారం నవీన్, దీకొండ దశరథం, రైతులు భిక్షపతి, ప్రభాకర్ రెడ్డి, నరేష్, నరసింహులు తదితరులు ఉన్నారు. చెప్పి మనం చేయించుకుంటే ఎంతో ఉపయోగకరం. ఇది ఎప్పుడైనా సంవత్సరంలో డెఫినెట్లీ గాలికుంటు రోగాలకి వేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది చాలా భయంకరమైన వ్యాధి. ఇది డెఫినెట్లీ 2 times అయినా మీరు చేయించుకోవాల్సి ఉంటుంది. సో ప్రభుత్వం ఎప్పుడైనా మీకు అనౌన్స్మెంట్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళకు కోఆపరేట్ చేయండి. మీ పశువుల కోసమే, మీ మంచి కోసమే చెప్తున్నాము. థ్యాంక్ యూ. ప్రభుత్వ సహకారంతో గాలికుంటు వ్యాధి నివారణ కొరకు ముందస్తుగా టీకాలు వేయే ప్రోగ్రాంను ప్రభుత్వ సహాయ సహకారాలతో అండదండలతో వెటర్నరీ డిపార్ట్మెంట్ వారు ఈ యొక్క పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను ముందస్తుగా వేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే ఒక నానుడిని నిజం చేస్తూ ఏదైనా రాకముందే ముందస్తుగా జాగ్రత్తలు తీసుకొని వాటిని కాపాడుకోవడం వల్ల మన పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వ్యవసాయాన్ని ఒక పండగ వాతావరణంలోకి తీసుకోవాలని, దానికి అనుబంధంగా ఉండే పాడి పరిశ్రమను కూడా ముందుకు తీసుకెళ్లడం వల్ల గ్రామీణ ఉపాధి, గ్రామీణ ఆర్థిక అభివృద్ధి ముందుకు వెళ్తుంది. కాబట్టి వీటన్నింటి కూడా ముందు జాగ్రత్తగా పశువులకు ప్రాణ నష్టం జరగకుండా ఈ ముందస్తుగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరుగుతుంది. దీనికి అందరూ కూడా సహకరించి పాడి పరిశ్రమ పట్ల ఎవరైతే అవగాహన ఉంటుందో, ఇలా బర్రెలకు కానివ్వండి, ఆవులకు కానివ్వండి, ముందస్తుగా ఈ నివారణ కొరకు టీకాలు వేయించుకొని వాటిని ఆరోగ్యవంతంగా ఉంచడం వల్లనే మన అభివృద్ధికి కూడా అది దోహదపడుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేములవాడ పట్టణంలో నిర్వహించి తలపెట్టిన విస్తరణ పనులను వేగంగా పూర్తి చేయాలని, 50 సంవత్సరాలుగా రోడ్లు విస్తరణకు నోచుకోలేని పనులు ఖచ్చితంగా సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. మంగళవారం రోజున వేములవాడ రాజన్న ఆలయ మార్గంలో పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణంలో మూలవాగు నుండి రాజన్న ఆలయం వరకు రోడ్ల విస్తరణ కోసం భూసేకరణ పనులు వేగంగా జరుగుతున్నాయని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. పట్టణంలోని రాజరాజేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో విస్తరణతో పాటు భూసేకరణ పనులను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పట్టణంలో 80 ఫీట్ల వరకు మార్కింగ్ చేయడంతో పాటు 350 కుటుంబాలకు గజానికి 30,000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అభివృద్ధిని అడ్డుకోవడం సరికాదని, 50 సంవత్సరాలుగా రోడ్ల విస్తరణ పనులకు ఆటంకాలు ఎదురవుతున్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఖచ్చితంగా 80 ఫీట్ల రోడ్ల విస్తరణ పనులు కొనసాగిస్తామని, ఇప్పటికే పరిహారం కింద 47,80,00,000 రూపాయలు కలెక్టర్ ఖాతాలో జమ అయిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేశారు. ఆయన వెంట స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాధాబాయ్, మున్సిపల్ R&B ఇంజనీరింగ్ అధికారులు హాజరయ్యారు. ఈరోజు మార్నింగ్ మనం ల్యాండ్ అక్విజిషన్ కింద మూలవాగు హై లెవెల్ బ్రిడ్జ్ నుండి టెంపుల్ మెయిన్ ద్వారం మనం 315 హౌజెస్కి ల్యాండ్ అక్విజిషన్ కింద తీసుకుంటున్నాము. ఎందుకంటే మనందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు, 80 feet రోడ్ వైడింగ్ జరుగుతుంది. మనము లాస్ట్ 50 years నుంచి మన వేములవాడ ప్రజలందరూ దీనికోసమే ఎదురు చూస్తున్నారు. సో ఇది మనము ఎప్పటి నుంచి చేస్తున్నాము అని 2022లో కూడా ఇది ఎంజాయ్మెంట్ సర్వే అయింది. మనం పిఎన్ కూడా 6/9/2024 రోజు చేయడం జరిగింది, అండ్ పీడీ కూడా 21/1/2025 రోజు చేయడం జరిగింది. ఈ వర్క్ లాస్ట్ మనకి 6 months నుంచి జరుగుతుంది, కానీ ఎవరో వచ్చి ఏదైనా ఒకటి చేస్తున్నారు. అంటే పనికి ముందుకు పోకుండా మనకు చేస్తున్నారు. కాబట్టి మేము స్టే తెచ్చుకున్నాము అంటున్నారు. స్టే ఎక్కడ తెచ్చుకోలేదు. ఇట్స్ రాంగ్, ఇట్స్ రూమర్. ఓన్లీ 350 స్ట్రక్చర్స్కి 4 స్టే తెచ్చుకున్నారు, ఓన్లీ 4 members. అది కూడా 1-48, 1-1-48, 1-1-47, 1-1-43, 1-1-42. వీళ్ళది మేము ఉండలేదు. వీఆర్ నాట్ డూయింగ్. వీళ్ళకి టచ్ కూడా వీఆర్ నాట్ డూయింగ్, మనం టచ్ కూడా చేయలేదు. మిగతా వాళ్ళందరికీ చేస్తాము, ఎందుకంటే స్టే లేదు, పుట్టిన పుకార్ చేస్తున్నారు.
సో ఈ ల్యాండ్ అక్విజిషన్ కూడా గవర్నమెంట్ ప్రెషర్స్ ప్రోగ్రామ్ కాబట్టి వేములవాడ ప్రజలందరికీ కావాల్సింది కాబట్టి వితిన్ 15 days వీటిని కంప్లీట్ చేస్తాం. థ్యాంక్ యూ. సమాచారం ఏంటి అని అంటే మనకి సార్కి 47 crores 80 lakhs రావడం జరిగింది. ఈ ఏదంటే 80 feet రోడ్ వైడింగ్ దానికి సార్ అంటే ఇప్పుడు మేడం 2 days చేస్తాం. ఇంకా చేయలేదు, చేస్తాం యాజ్ అ ల్యాండ్ అక్విజిషన్. కాంగ్రెస్ పార్టీ దివాలా కోరుతనానికి ముఖ్యమంత్రి వ్యాఖ్యలే నిదర్శనమని కేంద్ర మంత్రి పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ పేర్కొన్నారు. రైతుల హామీలన్నీ గాలికి వదిలేసేయం కాకుండా వృద్ధులకు 4,000 పెన్షన్ కూడా ఇప్పటికీ ఇయ్యలేదని, మహిళలకు నెల 2,500 రూపాయలతో పాటు తులం బంగారం మాట ఏమైందని బండి సంజయ్ ఈ సందర్భంగా ప్రశ్నించారు. ముస్తాబాద్ మండలంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులను ఎక్కడికక్కడ రేపటి నుండి నిలదీస్తామని, మోసాల కాంగ్రెస్ను వదిలిపెట్టబోమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాహుల్ సమాధానం చెప్పి తీరాల్సిన ప్రశ్నలు అనేకం ఉన్నాయని, రాజీవ్ రహదారిపై కాంగ్రెస్ వన్ని జూటా మాటలేనని ఈ సందర్భంగా పేర్కొంటూ కమిషన్లకు కకుర్తిపడి నాసిరకం పనులు చేయించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని సందర్భంగా ఆయన తెలిపారు. ఎల్లారెడ్డిపేటతో పాటు ముస్తాబాద్ మండలంలో ఆయన మంగళవారం రోజున పర్యటించారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యలు చేసిన తర్వాత కేంద్రం ఏమి ఇవ్వలే, ఏమి అన్ని కేంద్రం ఇచ్చినాక మీరు చేసేది ఏంది? ఇచ్చేదంతా కేంద్రమే. శ్వేతపత్రం విడుదల చేయమన్నాం, మేము చేస్తామన్నాం, ఏమైంది? వాళ్ళు నిన్న కూడా 6,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ప్రారంభించారు. నిన్న ఒక్క నేషనల్ హైవేస్ కే తెలంగాణ రాష్ట్రంలో 1,25,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. నేషనల్ హైవేస్ కే. రైల్వేస్ అభివృద్ధికి, రైల్వే కొత్త నిర్మాణాలు, రైల్వే స్టేషన్లకు 32,000 కోట్లు ఖర్చు పెట్టినాం తెలంగాణ రాష్ట్రానికి. ప్రధానమంత్రి కలుస్తున్నారు, మంత్రులు కలుస్తున్నారు, డిమాండ్లు పెడుతున్నారు. నిన్న కోమరెడ్డి వెంకటరెడ్డి కృతజ్ఞతలు చెప్పారు నితిన్ గడ్కరీ గారికి. అంతకుముందు రైల్వే మినిస్టర్ కృతజ్ఞతలు చెప్పారు. మంత్రులందరికీ కృతజ్ఞతలు చెప్తారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సహకరిస్తున్నందుకు. మళ్ళా ఉంటా చెప్తున్నారు. అన్నబద్దాలి. నిన్న ఒక మంత్రి రాసింది ఏది, ఈ రాజు రహదారి, హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు రాజు రహదారి. ఇది నాకు కేంద్ర ప్రభుత్వం రాజు రహదారి నిర్మిస్తలేదు. ఎంత జూటా మాటలంటే, రాజీవ్ రహదారిని నిర్మించింది కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ టెండర్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. పనులు ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. దాన్ని పాముల యొక్క వంకర తిప్పింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలోనే. క్వాలిటీ లేకుండా పనిచేసింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. క్వాలిటీ లేకుండా పనిచేస్తున్నారని చెప్పి విచారణ జరిపింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. ఇప్పుడు ఇలా ప్రజలు పడుతున్న ఇబ్బందులకు కారణం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఆ కాంట్రాక్టర్ కు 2036 వరకు అగ్రిమెంట్ రాసిచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఇప్పుడు దాన్ని జాతీయ రహదారిగా చేయాలి. ఏమైంది పేపర్? ఇప్పుడు 2022 మీరు పేపర్ చూపడతాను. 2022లో అధికారికంగా సమావేశం జరిగినప్పుడు రాష్ట్రానికి భూభారతి రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, రానున్న రోజుల్లో భూభారతితో మంచి ఫలితాలు రానున్నాయని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టం అమలులో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులకు ఆయన ఈ సందర్భంగా హాజరయ్యారు. కాగా రుద్రంగి మానాలలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు ఆయన ఈ సందర్భంగా హాజరై మాట్లాడుతూ రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. చట్టంపై అవగాహన కల్పించి రైతుల సందేహాలను నివృత్తి చేయడమే కాకుండా భూ సమస్యలను పరిష్కరించి రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకువచ్చిందని, అన్ని మండలాల్లో ఇప్పటికే చట్టంపై అవగాహన కార్యక్రమాలను పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రుద్రంగి మండలాన్ని పైలట్ ప్రాతిపదికన ఎంపిక చేసి గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, భూ రికార్డులలో పేర్ల తప్పులు, విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలతో పాటు సర్వే నెంబర్ మిస్సింగ్, పట్టా పాస్బుక్లు లేకపోవడం, ప్రభుత్వ భూములు నవీకరించడం, ఇతర సమస్యలన్నింటిపై భూభారతి మంచి పరిష్కారం చూపుతుందని ఆయన ఈ సందర్భంగా రైతులకు సూచించారు. ఆయనతో పాటు కార్యక్రమంలో డిఆర్డీఓ శేషాద్రి తదితరులు ఉన్నారు. కాగా భూభారతి సదస్సు అనంతరం పలు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి తడిసిన ధాన్యం విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని, కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తామని వారు ఈ సందర్భంగా రైతులకు హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరే విధంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆయనతో పాటు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి, జిల్లా పరిశీలకులు చైతన్య కృష్ణారెడ్డి, మహమ్మద్ ఖాజా ఫక్రుద్దీన్ హాజరై మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షులు మహేష్ గౌడ్ ఆదేశాలను అనుసరించి చేపడుతున్న కార్యక్రమాలలో భాగంగా రానున్న రోజులలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోరాటం చేయాలని, అదేవిధంగా స్థానిక సంస్థలలో అన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా కార్యకర్తలు కృషి చేయాలని సందర్భంగా వారు కోరారు. బాలరెడ్డి గారు అలాగే గారు వారి నేతృత్వం ఇచ్చిన తర్వాత ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఎప్పుడెప్పుడు మేము మీటింగ్లు పెట్టుకోవాలని కూడా వారు నిర్ణయించుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ 3 మండలాలకు ఆల్రెడీ వాళ్ళకి షెడ్యూల్ తయారు చేసుకోవడం జరిగింది. ఇవాళ మీ అందరితో చర్చించిన తర్వాత కూడా మళ్ళీ ఒక షెడ్యూల్ నిర్ణయించుకోవడం జరుగుతుంది. మనం అందరం కూడా ఒక్కటి చాలా పదాలు చాలా సందర్భాలు మనం అందరం కూడా పేపర్లో చూస్తుంటాం, టీవీలలో వింటుంటాం. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పార్టీ యొక్క దుష్ట దురహంకార పరిపాలన చూసిన తర్వాతనే ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చింది. కట్టు బానిసల్లా ఉంటాం, కాంగ్రెస్ పార్టీ మా ఊపిరని చెప్పి ఇలా గ్రామాలలో పనిచేసి చాలా మంది సర్పంచులు ఇంటికి అటువంటి కష్టకాలం కూడా వాళ్ళు గెలిచిన వాళ్ళ పాపం. మండల హెడ్క్వార్టర్లో కూడా మనం గెలిచినాం. కానీ కాలక్రమేణా వాళ్ళు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి కాబట్టి, ప్రజల అవసరాలు తీర్చాలి కాబట్టి కొంతమంది ప్రజల అవసరాల గురించి వెళ్ళి వాళ్ళు కూడా మనం మనోడు కావద్దాం. వాళ్ళు మనోలే కదా, మన పార్టీ మీద గెలిచిన మన భాగాలతోనే గెలిచినప్పుడు వాళ్ళందరూ కూడా. కానీ ప్రజల అవసరాలు వాళ్ళకు ముఖ్యమైన ప్రజల అవసరాలతో అట్ట పోకుండా కూడా ఇలా ఎక్కడనే ఉన్నారు పేర్లేదు. వాళ్ళకి ఇంతమంది వీళ్ళ పెద్ద పెద్ద కదా ఎలక్షన్ల మూమెంట్ లో టీఆర్ఎస్ వాళ్ళు ఒక్కొక్క ఎంపీటీసీ సర్పంచ్ 40 లక్షలు 30 లక్షలు ఇవ్వచ్చు ఇస్తామని పూర్వం కూడా ఉన్నారు. ఇవాళ మన దగ్గర గెలిచిన ఎంపీటీసీలు 7-8 గెలిస్తే ఒక్క తప్ప ఎవరు ఊరి మండలానికి ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారు తప్ప ఎవరు కూడా పార్టీ జెండా కడవ కప్పుకోలేరు, జెండా కడలే. అధికారులకు స్వేచ్ఛనిచ్చి రాజకీయ జోక్యం లేకుండా ధాన్యం కొనుగోలు జరిగేలా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన మంగళవారం రోజున సందర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించిన సందర్భంగా మాట్లాడుతూ మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయో అన్నదాతలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రైతుల కోసం పట్టించుకునే వారే కరువయ్యారని, కేంద్రం డబ్బులు ఇచ్చిన సమయానికి కొనుగోలు చేయడంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందని ప్రశ్నిస్తూ కేంద్రాల వద్ద మౌలిక వసతులు లేక సమయానికి ధాన్యం కొనుగోలు జరగక రైతులు గోసపడుతున్నారని, ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు అండగా ఉండాలని ఆయన సందర్భంగా పేర్కొన్నారు. ఆయన వెంట జిల్లా బీజేపీ అధ్యక్షుడు రెడ్డబోయిన గోపితో పాటు పలువురు మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. మేము గతం నుంచి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, మీకేం కనుక మీరు ఏం చేసేది లేదు, మీరు మధ్యవర్తి మీడియేటర్షిప్ ఇవ్వాలి. మీరు అన్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇవాళ కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇబ్బంది ఏందో చెప్పాలి. ఇప్పుడు పండించిన ప్రతి గింజ కొనేది కేంద్ర ప్రభుత్వమే. ఇవాళ కొనుగోలు అయిపోయిన తర్వాత కూడా తెల్లారి ట్రాన్స్పోర్టేషన్ కోసం వచ్చినప్పుడు కూడా మళ్ళీ తీసి మళ్ళీ దానికి కటింగ్ పెడుతున్నారు. కాబట్టి ఎన్నోళ్ళ పరిస్థితి. ఇవాళ నిన్న వానల వల్ల మొత్తం ధాన్యం అంతా తడిచిపోయింది, కొనుగోలు మొత్తం నీటిమయమే అయిపోయినాయి. రైతులు వాళ్ళ గోస చెప్పలేని పరిస్థితి, వాళ్ళ గోడు వినడం కూడా ఎవ్వరు వస్తలేరు. ఇవాళ అధికారులకు జిల్లా కలెక్టర్లకు పూర్తి స్వేచ్ఛనిస్తే వాళ్ళు చేస్తారు పని. దీనిలో రాజకీయ జోక్యం. నిన్న ఇక్కడ కూడా ఎవరైనా మన కార్యకర్తలు ఇతర పార్టీల కార్యకర్తలు వచ్చి కనీసం ప్రశ్నించే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒత్తిడి తీసుకొచ్చి కేసులు పెడుతున్నారట. అంటే రైతుల కోసం, రైతుల ధాన్యం గురించి మాట్లాడుతూ కేసులు పెడుతున్నారు. గత ప్రభుత్వం ఏ విధంగా అరాచకం చేసిందో దాని తగ్గట్టుగా ఈ ప్రభుత్వం గట్టిగా అరాచకం చేస్తున్నారు. మే 20వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే కార్మికుల సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె పోస్టర్ను ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరుతూ 20వ తేదీన నిర్వహించే దేశవ్యాప్త సమ్మెకు
ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని సందర్భంగా కోరారు. సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ శతాబ్ద కాలంగా కార్మిక వర్గం అనేక త్యాగాలు పోరాటాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి కొత్తగా కోడ్స్ తీసుకువచ్చి వాటి అమలుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, వీటికి వ్యతిరేకంగా నిర్వహించే సమ్మెకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని కార్మిక, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో పాటు స్వతంత్ర ఫెడరేషన్లు కూడా దీనిలో భాగస్వాములవుతున్నట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు సిరిమల్ల సత్యం, ఉడత రవి, మచ్చ వేణు, గాజుల రాజు, వెంకటేశ్వర్లు, అవధూత హరిదాసు తదితరులు హాజరయ్యారు. హక్కు లేకుండా, కనీస వేతనం అడిగే హక్కు లేకుండా, కార్మికులకు భద్రత లేకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి మరి పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను కార్మికులందరూ కూడా ఐక్యంగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీద మన మీద ఉందని గుర్తు చేస్తూ మరి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ కార్మిక వ్యతిరేక విధానాలను మానుకొని ఈ కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వెంటనే వెనక్కి తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో చూసుకున్నట్లయితే ఇది కార్మిక వర్గ క్షేత్రము. జిల్లా వ్యాప్తంగా లక్షలాది మంది కార్మికులు వివిధ రంగాల్లో పనిచేస్తూ ఉన్నారు. ప్రతిరోజు కార్మికులు వివిధ సమస్యలతో ఇప్పటికే మరి చట్టాలు అమలు కాక కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్న చట్టాలు తొలగిపోతే కార్మికులకు మళ్ళీ కట్టు బానిసలు లెక్క మరి తయారయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యజమానులకు ఆ చట్టాలు చుట్టాలుగా మారి కార్మికులను మళ్ళీ ఆడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మనం అందరం కూడా ఆలోచించి కార్మిక వర్గం, అన్ని రంగాల కార్మికులు రాబోయే రోజుల్లో మన హక్కుల సాధన కోసం జరుగుతున్నటువంటి మే 20వ తేదీన జరుగుతున్నటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీగా పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. రామడుగు మండలం వెదిర గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తో పాటు చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లైబ్రరీలు ఉద్యోగార్థులతో పాటు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని, ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న లైబ్రరీలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఎదగడానికి సహకరిస్తాయని సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, తహసీల్దార్ రాజేశ్వరి, ఎంపీడీఓ రాజేశ్వర్, ఎంఈఓ వేణుకుమార్తో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల తిరుపతి, ప్రధాన ఉపాధ్యాయులు రాజమౌళి హాజరయ్యారు. ప్రజెంట్ యుగంలో పుస్తకాలు చదవడం చాలా తక్కువై సెల్ ఫోన్ యూసేజ్ కానీ ఇంకా ఇతరత్ర ఎలక్ట్రానిక్ డివైజెస్ యూసేజ్ ఎక్కువైపోయింది. మళ్ళీ పుస్తకాలు చదివే ఆసనమైంది. ఎందుకంటే ఒకసారి పుస్తకాలు చదవడం అలవాటైతే మనకెంతో నాలెడ్జ్ వస్తుంది, మనకు ఆ లోన్లీనెస్ అనేది ఒంటరితనం అని పోతుంది. పుస్తకాలు ఏ వయసులో ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా. వేములవాడ రాజన్న ఆలయానికి భారతీయ జనతా పార్టీ కూడా కట్టుబడి ఉందని, అయితే అభివృద్ధి పేరిట ఆలయాన్ని భక్తులకు దూరం చేయడం సరియైన చర్య కాదు అని బీజేపీ సీనియర్ నాయకులు ప్రతాప రామకృష్ణతో పాటు వేములవాడ పట్టణ బీజేపీ అధ్యక్షులు రాపెల్లి శ్రీధర్ పేర్కొన్నారు. మంగళవారం రోజున వేములవాడ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ రాజన్న ఆలయ అభివృద్ధితో పాటు రోడ్ల విస్తరణ పనులపై పలు విషయాలను చర్చించారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజన్న ఆలయంలో అంతర్గత అభివృద్ధి పనుల పేరిట జూన్ 15వ తేదీ నుండి అక్కడ సామాన్య భక్తులకు దర్శనాలు నిలిపివేస్తామని ప్రభుత్వం ప్రకటించడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. ఓవైపు అభివృద్ధి పనులు జరుగుతూనే మరోవైపు దర్శనాలు కూడా తప్పనిసరిగా ఉండాలని, అదేవిధంగా న్యాయమైన విధానంలో రోడ్ల విస్తరణ పనులు చేపట్టి నిర్వాసితులకు కూడా మంచి పరిహారం అందజేస్తే తాము కూడా స్వాగతిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. దేవాలయ విస్తరణలో భాగంగా ఏదో 15వ తారీఖు నుంచి దేవాలయం బంద్ చేస్తూ ఉంటున్నారు. నిన్న మేము చెప్పిన తర్వాత ఏదో అభివృద్ధికి వ్యతిరేకం ప్రతిపక్షాలు చేస్తూ ఉన్నాయంటారు. అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు. నిజంగా దగ్గర దమ్ముంటే ఇంకా 1000 కోట్లు పట్టుకొచ్చి పనిచేయం. మౌలిక వసతులు విడిచిపెట్టి కేవలం దేవాలయం విశాలం చేస్తే అది భక్తుల సదుపాయం పెట్టేది ఒకసారి మేము అడుగుతాము, దానికి సమాధానం చెప్పాలి. మీరు ఈవెన్ తిరుపతి దేవస్థానం తీసుకున్నా, మిగతా ప్రధాన దేవాలయాలు తీసుకున్నా కానీ దేవస్థానం గర్భాలయం లేకుంటే అవి చిన్నగానే ఉన్నాయి. బయట విస్తరణ జరిగింది. క్యూ కాంప్లెక్స్ లేవు, క్యూ కంపార్ట్మెంట్స్ లేవు, కనీసంగా సిట్టింగ్ ఫెసిలిటీస్ లేవు, టాయిలెట్స్ లేవు, అసలు డ్రింకింగ్ వాటర్ ఇచ్చే పరిస్థితి లేదు. భక్తుడు గంట కూర్చుంటే ధర హోటల్లో కూర్చునే వ్యవస్థ లేదు. వీటన్నిటిని విడిచిపెట్టి కేవలం వ్యక్తిగత లాభం కోసమే
వ్యక్తిగత ఆరాటం కోసం, వ్యక్తిగత పరిశిష్ట కోసమే దేవాలయాన్ని ముడితే, లేకుంటే దేవాలయంలో విగ్రహాలు ముడితే సహించే ప్రసక్తి లేదు. హిందూ సమాజం ఇప్పటికే జాగృతమైనది. దాదాపు 11 సంవత్సరాల నుంచి దేశం మీద కూడా హిందూ ధర్మం ఏ రకంగా నడుస్తామని చూస్తూ ఉన్నాం. ఈ ఇల్లు దేవాలయాల గురించి మాట్లాడి, ధర్మం గురించి మాట్లాడితే నమ్మేంత పిచ్చోళ్ళు ఎక్కడ హిందువులు కాదు. కనీసంగా కుంభమేళా అయితే దాంట్లో పోయి స్నానం చేసే ధైర్యం లేదు. అధిష్టానం ఏమనుకుంటుందని వీళ్ళు వచ్చి ఇప్పుడు మనకు గొప్పలు చెప్తా ఉన్నారు, అది చేస్తాం ఇది చేస్తామని. ఎక్కడ కూడా ఈ సెక్యులర్ గవర్నమెంట్ దర్గా గురించి సమస్యలు చెప్పడే లేదు. మేము ఎవడు విస్తరణ చేస్తా అంటున్నాం కదా, ఫస్ట్ దర్గా తీసేసి బయట పెట్టేసి మంచి బ్యూటిఫుల్గా కట్టించేసి ఎవడు వద్దంటలేడు. ఇలా దేవాదాయ శాఖ అధికారంలో లేకుండా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అడుగుతూ ఉన్నాం. వాస్తు ప్రకారం లేకుండా నైరుతి తగ్గింది, ఇది వాస్తు లేదు, ఆగమశాస్త్ర విరుద్ధంగా ఉంటే ఏ ఆగమశాస్త్ర విరుద్ధంలో మరి ఏ ఆగమశాస్త్రంలో ఒక దర్గా ఒక సమాధి నడి దేవాలయం ఉండదని చెప్పండి మీకు. దాన్ని ముట్టుకునే దమ్ముందా సెక్యులర్ గవర్నమెంట్ వీళ్ళకు? మరి అవన్నీ పక్కబెట్టి కేవలం డబ్బులు లేక ఏం లేక పేపర్ల మీద చూపించి అది ఇప్పి కుప్పేస్తే బయట పెడితే 2-3 సంవత్సరాలు బంద్ చేసినట్టయితే దేవస్థానం ఏ రకంగా కష్టపడుతుందో, దేవస్థానం నమ్ముకున్న వేలాది మంది ఏ రకంగా బాధపడుతారో ఒకసారి ఆలోచించాలని చెప్తా ఉన్నాం. దీంట్లో భాగంగా కూడా 14 నాడు ఏదైతున్నదో ఆ బంద్ను కూడా విజయవంతం చేయడం కోరుతా ఉన్నాం. ప్రభుత్వం సెంటిమెంట్ తమ్మి హిందువుల భావాలు ప్రతి కూడా సెంటిమెంటే. ఇప్పుడు మనం నిలబడే కాడ బండ మీద కుంకుమ వేసిపోతే దండం పెట్టుకుంటూ పోతా ఉన్నాం. ఇలా నేను అడుగుతా ఉన్నాను, వాళ్ళు సెంటిమెంట్ దానికి సంబంధం లేదంటా ఉన్నారు కదా. రాము టెంపుల్కి వెళ్ళి మేము వచ్చి అక్షింతలు ఇట్లా పంచినట్టయితే అవి రేషన్ కార్డు డీలర్ రేషన్లో పట్టుకొచ్చిన పసుపు మంచి మంచిగా ఉన్నారు. మరి అది హిందూ భావన సెంటిమెంట్ తీసినట్టు కదా. ఎవరికి ఉండే విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి. మా విశ్వాసం మాకున్నది, మేము కూడా అదే చెప్తా ఉన్నాం. భగవంతుని జోలికి వస్తే ఇలా ఉదాహరణలు ఓ ముఖ్యమంత్రి 7 కొండలు 2 కొండలు అంటే ఏమైంది? 1000 కాల మండపం తీసేస్తే ఇంకో ముఖ్యమంత్రికి ఏమైంది? ఇది కూడా ఇదే పరిస్థితి ఏర్పడతారు ఇక్కడ ప్రభుత్వానికి కూడా, నాయకులకు కూడా. దాన్ని ఆలోచించమని చెప్తా ఉన్నాం మేము. తీర్మానాలు ఇప్పుడు చెప్పినాం. లోపల ఉన్న విగ్రహాలనే ముట్టుకోవద్దు ఒకటి. రెండోది దేవాలయం బంద్కి అయితే మేము పూర్తిగా వ్యతిరేకం చేస్తా ఉన్నాం. ఒక పక్క డెవలప్ చేసుకుంటాం మనం, కానీ దేవాలయం బంద్ చేస్తే ఎట్లా? ఈ కార్యాచరణ ఈ కంటిన్యూషన్ వాళ్ళ క్లారిఫికేషన్ ఇచ్చేదాకా ఉంటుంది. ఈరోజు కూడా మ్యాప్ ఇవ్వలే ఇక్కడ ఏం చేస్తాం అనేది. 4 సార్లు 5 సార్లు మ్యాప్లు మార్చిరాలు. దేవాలయ స్థపతి మరి దేవస్థానం డిపార్ట్మెంట్ అదే కదా. 4 సార్లు 5 సార్లు మ్యాప్లు ఎట్లా మారుతాయి? గత ప్రభుత్వం మారింది కావచ్చు, గత ఎమ్మెల్యేలు మారింది కావచ్చు, అధికారులు అయితే వాళ్ళే కదా. ఈ అధికారులు కూడా ఎవరు గవర్నమెంట్ అయితే వాళ్ళకు ఏ భజన చేసుకుని బతికే వ్యవస్థ ఏర్పడుతూ ఉంటుంది. దాన్ని పూర్తి స్థాయిమే వ్యతిరేకిస్తూ ఉంది. అంటే దేవాలయాలను ఆదాయ వనరుగానే చూస్తున్నారని అనుమానం ఎందుకు? మీ ఆదాయ వనరులే గవర్నమెంట్కి కావాల్సిన డబ్బే. మనం వారణాసి పోతే కేవలం 350 రూపాయలు అభిషేకం చేస్తూ ఉన్నారు. ఇక్కడ 600-1000 రూపాయలు తీసుకుంటూ ఉన్నారు. కానీ కనీసంగా ఉన్నదా? 50 గ్రాముల పాలు కూడా ఇస్తలేరు. ఇప్పుడు కనీసంగా ఇక్కడ మీరు తీసుకున్నట్టయితే కోడలు రోజు 4 తెచ్చిపోతూ ఉంటాయి. వాటిని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. కోడే కోసం అట్టహాసంగా వచ్చి పెద్ద షెడ్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. నిర్మాణం స్టార్ట్ అయింది చెప్పు మీరు. 2 నెలల కింద బ్రిడ్జ్ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయిందా? బద్దిపోచమ్మ దేవాలయ విస్తరణ గురించి దాదాపు 2 సంవత్సరాలు పూర్తయిందా? దేవాలయం ఇచ్చి కుప్ప పెడితే ఇక్కడ ఈ దాన్ని నమ్ముకున్న 1000 కుటుంబాలు ఖరాబ్ అవుతున్న ఉద్దేశం మానవతా అనే కూడా ఆలోచన చేయాలి. అభివృద్ధి ముఖ్యమే, కానీ వీళ్ళ ఉపాధి ఓడగొడితే మాత్రం ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఆలోచించమని చెప్తా ఉన్నాము.